ఒకటి ఇప్పుడు మీకు జనరల్ వార్డ్ మెంబర్స్ వీలుగా ఉంటారు కదా, ఇప్పుడు ఒక అమ్మాయి అన్నాడు, ఒక కట్టువాళ్ళు పెట్టింది. ఆ కట్టువాళ్ళు ఫస్ట్ వీకపోయి ఇంట్లో పెట్టుకుంటాను. మరి ఏమంటే నాకు ఈ ప్రదర్శన ఏం చేస్తాం సార్? ఎవరిని 24 hours వాటర్ మీద చేస్తే వార్నింగ్ అంటే చెప్పినాం మరోసారి అంటే మళ్ళీ దిగి అంటారు. ఫీజులు విక్కపోతుంది, డబ్బులు కూడా ఫీజులు విక్కపోతుంది. తాళాలు ఇస్తే తాళం మీద సార్ 10 నిమిషాలు వాళ్ళ పబ్లిక్ ప్రాపర్గా దానికి ఇచ్చేయండి. ఖచ్చితంగా జీపీ ట్రాక్లో ఎంత కష్టమైనా ఆ పర్టికులర్ మోడీలు కానీ ఇల్లు కానీ మొత్తం క్లీనింగ్ చేపిస్తాం. ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా శత విధాలా మేము ప్రయత్నం చేస్తాం. దానికి ఖచ్చితంగా ఏంటంటే లోకల్ పబ్లిక్గా మీ సహకారం కూడా కావాలి. ఎంతసేపటికి ఏంటంటే ఈయనే చేయాలంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మన కళ్ళ ముందర ఒక ట్యాబ్ చెప్పినాం, నీళ్లు పోతుంది, మనం పోతుంది కానీ బంద్ చేయాలి, మనం బాగా. అంతేగాని ఎవరు వాళ్ళ వాటర్ మెన్నే రావాలి, ఆయనే ట్యాబ్ బంద్ చేయాలి, లేకపోతే ఫలానా ఆయన ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ ఇంటికి ఒక ఇంత నూనె ఉంది, ఇక్కడ మురికి గుండ ఉంది, దాంట్లో నూనె పోసేస్తే అవి ఏమి కావు. అంతే తప్ప దానికి కూడా ఎవరో రావాలి, ఎవరో చేయాలి, వాళ్ళు వచ్చి చేస్తేనే నేను చూడాలి. నేనేమన్నా మీరు చెప్పింది నేను నోట్ చేసుకున్నా. ఎలక్ట్రిసిటీ బల్బ్స్ నేను డిపిఓ గారితో మాట్లాడతాను, లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా బల్బ్స్ నేను ఎన్ని ఉన్నాయి అన్ని నేను అరేంజ్ చేపిస్తాను. ఇంకా ఆ బల్బ్స్ కాకుండా మనం వేరే బల్బ్స్ వైర్ కనెక్షన్కి వస్తుంది సార్. మనం మీద లైన్ దాంట్లో చుట్టేస్తాం, దానికి వర్షం నీళ్ళు పడి కార్బన్ వస్తుంది. కార్బన్ వచ్చి పడదు. ఇప్పుడు వర్షం పడితేనే కార్బన్ వర్షం పడుతుంది కాబట్టి స్పాట్గా ఇక్కడే పంచాయత్ ఎక్కడ అంగన్వాడీ మొత్తం 60 మెంబర్స్ సార్. 50 మంది 60 మంది సార్. 0 to 6 60 మంది. అంటే యాక్చువల్ మీకు అంగన్వాడీ అంటే దీనికి ఎవరి వీళ్ళు చూస్తారా? స్కూల్ రిక్వైర్మెంట్స్ మండలం వరకు పెట్టమని సార్. కొన్ని ఏదో మన ఊరు మనబడటం అంగన్వాడీ స్కూల్స్ లేదు సార్. ఇప్పుడు ఐసిడిఎస్ నుంచి ఏమైనా ఫండ్స్ ఉంటాయి? ఐసిడిఎస్ నుంచే పెట్టాలి. లేనప్పుడు ఏమంటే మండల ఫండ్ కొద్దిగా ఉంటే అది ఎమ్మెల్యే నోటీస్ కలెక్టర్. ఇంకా కానీ ఖచ్చితంగా ఉన్నాం పిల్లల విషయంలో మాత్రం ఇక్కడ ఈ వెల్ఫేర్ స్కూల్స్ ఎవరు రాలేదు. ఇన్ఫార్మ్ చేయాలి. ఎక్స్పైర్ అయిపోయింది సార్. స్టార్టర్ వెళ్ళిపోయి చేయగా కాదు ఇంకా నయం చాలా ఇబ్బంది. ప్రథమ బట్టి స్టార్ట్ కొడితే కింద పడి ఎక్స్పైర్. అదే భయం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వాటర్? ముగ్గురు సార్. ఒకటి డబ్బులు పెట్టి ఉంటుంది, ఇద్దరు లోకల్. ఇలా 9 ట్యాంక్లు, ఒక స్టంపు, 29 మోటార్లు, 12 మోటార్లు టైల్స్ ఇప్పుడు ఒకటి కంప్లైంట్ ఏంటంటే చాలా చోట్ల బల్బ్స్ ప్రాబ్లం ఉన్నాయంటున్నారు. బల్బ్స్ పెట్టట్లేదు అంటున్నారు. ఒకటి చిన్న మాట
ఇప్పుడు ఒక కంటిన్యూషన్లో ఒక 4 గల్లీల వరకు కూడా భావిస్తుంది. అట్లీస్ట్ 4 బల్బుల ప్లేస్లో 2 అరేంజ్ చేయండి. ఇప్పుడు ఒకటి ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్గా డ్రై వెదర్ ఉన్న కండిషన్ లేదు, వెట్ వెదర్ ఉన్న కండిషన్. ఎప్పుడు డ్రై ఉంటాయి అప్పుడు ఇమీడియట్గా మాత్రం కనీసంగా జనాలు ఎక్కువ తిరిగే ప్లేసెస్, హౌసెస్ ఉన్న ప్లేసెస్లో ఖచ్చితంగా మీరు కలుసుకోండి. అది టాప్ ప్రయారిటీలో తీసుకోండి. అది కొంచెం టాప్ ప్రయారిటీలో తీసుకొని రెండోది ఎప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్స్ కానీ పవర్ షార్టేజ్ ఎక్కడన్నా ఒకవేళ కంప్లైంట్ వస్తే మాత్రం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ప్రతిసారి చెప్పాలంటే దానికి ఎల్సీ తీసుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, ఎల్సీ అని చెప్పబెట్టకుండా తీసుకొని ఎక్కడన్నా ఏదైనా మీటింగ్ అది ఎఫెక్ట్ అయితే దాని రూల్స్ వేరే పోతుంది. లాస్ట్ టైం ఒకసారి డీఈని ఎవరిని కూడా సస్పెండ్ చేసింది మేడ్చల్ దగ్గర. ఇప్పుడు ఏఈకి చెప్పడం ఎంతసేపు చెప్పండి నాకు అర్థం కాదు. మేడం దృష్టి తీసుకోపోవడం చెప్తారు అయ్యా. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏఈకి చెప్పండి. ఏఈ రెస్పాండ్ కాకపోతే మేడంకి చెప్పండి, మేడం మాట్లాడతారు. మేడం చెప్పిన మాట రెస్పాండ్ కాకపోతే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. నేను చెప్పిన రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్ కలెక్టర్ గారు చెప్పండి. అట్లా కాదు కదా, దానికి ఒక పర్టికులర్ టైం తీసుకోండి. ఏదైనా 11 to 12 నేను పిలవండి వాళ్ళని చెప్తాను. అదే చెప్తున్నాను నేను, జీపీ ట్యాంకులు అయినా సరే, ఈ ట్యాంకులు అయినా సరే, ఎక్కడనైనా సరే దయచేసి ప్రాపర్ కేర్ తీసుకోండి. ఎస్పెషల్లీ క్లోరినేషన్ పార్ట్ కానీ క్లీనింగ్ పార్ట్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. అది లేకపోతే మాత్రం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్స్ ఎవరి పరిధిలో ఉంటాయి? చెప్పండి. ఖచ్చితంగా ప్రతి జీబీలో పిలవండి. ఒక ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ చెక్ చేయమనండి. మీరు చెప్పింది కాదు, మీరు ఏ ట్యాంక్ అడిగారు నేను చూపిస్తాను. ఎవరు అడిగారు కిచెన్ అడుగు పిలిపిండి, బొట్టు మిల్క పిలిపిస్తాము, ఇప్పిస్తాము. మేము అడిగినా ప్రూఫ్ ఇప్పిస్తాం 10 రోజులు. మీరు చెప్పండి కాదు, శుభ్రం లేదు. సరిగా లేదు. జీతాలు లేవు, 6 నెలలు జీతాలు లేవు సార్. జీతాలు వచ్చినాయి. 25 మంది 30 మంది ఉన్నారు. ఒక నిమిషం పెట్టి ఏమైనా చెప్తాను. 6 నెలలు అయింది సార్. 6 నెలలు జీతాలు ఉన్నాయా? నిన్న కాక మొన్న ఎందుకు కూడా చేస్తారు? స్ట్రైక్ చేయడానికి 15 days అంటే బాబు ఊళ్ళో ఉంటుంది. ఏం చేస్తా? ఓకే, గ్రామ సభలో మీరు ఒక మెంబర్ వచ్చారు అంతే కదా, కూర్చోండి. గ్రామ సభ ఇక్కడ పెట్టాలి సార్, ఊళ్ళో పెట్టాలి. లోపల పెడతారా? గ్రామ పంచాయతీ లేదా? ఇక్కడ ఇప్పుడు సరే, దానికి గ్రామ సభనే అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు సభ పెట్టినాం కదా, రైట్? మీ సమస్యలు ఏమున్నాయో మీరు చెప్పండి. 2 రోజులలో వీళ్ళు వస్తారు. ప్రాబ్లం ఎంత మ్యాక్సిమం వీలైతే వీలైన కాడికి మేము సాల్వ్ చేస్తాం. లైటింగ్ కూడా లేదు సార్, లైటింగ్ లేదు, మోర్ కూడా లేదు సార్. ఎలక్ట్రిషియన్ చాలా ఇబ్బంది పడుతుంది సార్. కొన్ని బల్బులు కూడా లేవు. చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాకాలం పురుగు పూసి
లైట్స్ ఎన్ని లైట్స్? మనకి ఒక 50 నుంచి 60. అవును, దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెడతారు కదా, జీపీ నుంచి నీళ్ళు పెడతారా, నీళ్ళు పెట్టాలి. ఇప్పటికి 25 నుంచి 30 వేలు ఇయ్యాలి సార్. ఈ వాటర్లో కూడా రోజుకు విలేజ్ లో వాటర్ సప్లై మళ్ళీ వాటిని ఎప్పుడంటే అప్పుడు తీసి కట్టేయడం ఇట్లాంటి పనులు చేస్తారు. దానివల్ల తొందరగా కరెంటు మీద ఇప్పుడు బట్టులు పెడుతున్నా ఆ మనిషి కూడా ఆ నాకు ఎప్పుడు వేస్తున్నాడు 9 గంటలకు 8 గంటలకు దాన్ని ఆయన మంచిగా ఆయన చేసిన- వేయాలని మనం వేసుకోవచ్చు. ఆయన వేయాలని కూడా సార్ మనం మొత్తం స్విచ్ ఆన్ చేయొచ్చు. అట్లయితే చేస్తుందా? ఇప్పుడు ఒక మాట అంతా మనదే అది. నేను ఒక మాట అంటున్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నా, ఇప్పుడు గవర్నమెంట్ సొమ్మైనా మన సొమ్మైనా అది మీదే, రైట్? ఇప్పుడు మీరు కడుతున్న ట్యాక్సులతో దాంతో మనం గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, మీకు అందరికీ ఫెసిలిటీస్ ఇస్తుంది. అది మన సొమ్మే అనుకుంటే తప్పులేదు కదా, అమ్ముకోవని నేను అంటలేదు కానీ మన సొమ్ము కాబట్టి మనం దాన్ని మన సొంత సొమ్ము అయితే మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటాము. గవర్నమెంట్ దాన్ని నేనేమో పోయి సర్వీస్ చేయమంటలేదు. నువ్వే ఉన్నావు, నీ కాలనీలో ఒక పిల్లర్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ కాలనీలో ఒక స్తంభం ఉంది. నీ కాలనీలో ఒక స్తంభం ఉన్నప్పుడు దానికి పొద్దుగాల 7 అయింది, లైట్ అవ్వదు, బంద్ చేయలేదు. మన బాధ్యత అనుకొని బంద్ చేస్తే తప్ప బంద్ చేస్తున్నాం సార్. కాకపోతే వర్షాలు పడుతున్నాయి కదా, షార్ట్ బీడ్ వస్తాయి. సరే, అట్లాంటిది ఏదన్నా దాని ప్రాబ్లంతో మనం బంద్ చేయగలిగాం. అట్లాంటిది బంద్ చేసి అట్లనే బంద్ చేయాలి. అట్లాంటిది ఏదన్నా ఉంటే నాకు లైన్మెన్ చెప్పండి. ఇప్పుడు లైన్మెన్ కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా నేను నేను ఇబ్బంది ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు మన ఎవరు సెక్రటరీ చెప్తున్నారు 1100 స్తంభాలు ఉన్నాయి. ఒక మనిషి 1100 స్తంభాలతో స్విచ్ ఆన్ చేసుకుంటూ పోవడం, 1100 స్తంభాలకు పొద్దున్నే బంద్ చేయడం, ఎంత టైం తీసుకునే పనికి? ఎలక్ట్రిసిటీ బల్బ్ అది కూడా నేను మాట్లాడి నేను సాల్వ్ లేబర్ మీ వర్కర్స్ ఎవరు ఉన్నారు కదా? కొంచెం ఏంటంటే మీ పర్టికులర్ ఏరియాలో మీకు ఏమైతే అలాటెడ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ దయచేసి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి నిర్లక్ష్యం కానీ ఎట్లాంటి లెథర్జీ కానీ చూపించండి దయచేసి. ఎక్కడ ఏ చిన్న సమస్య కంటిన్యూ అయినా కూడా అది మీకు చెడ్డ పేరు, తహసీల్దార్, ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్, ఇక్కడ నుంచి కలెక్టర్ గారు దగ్గర నుంచి నెక్స్ట్ గవర్నమెంట్. సో మనం చేసే చిన్న తప్పు వల్ల గవర్నమెంట్ వరకు కూడా చెడ్డ పేరు వస్తుంది. రెండవది ఏంటంటే మనమందరం, నాతో సహా మనమందరం కూడా జీతాలు తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే మనకు అలాటెడ్ వర్క్, మనం చేయాల్సిన వర్క్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎట్లాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చేయండి. ఒక 15-20 రోజులు మాత్రం కొంచెం వార్ఫుడ్ బేసిస్లో చేయండి. అవసరమైతే క్యాంపులు పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా క్యాంపు పరంగా ఇంకోటి ఏంటంటే, నిన్న నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక జీపీ సెక్రటరీ చెప్తున్నారు, ఆశా వర్కర్స్కి ఇట్లా మీరు ఇంటింటి సర్వీస్ చేయాలని చెప్తే మాకేం పైనుంచి ఆదేశాలు ఏం లేవు, నాకు ఎవరు చెప్పారు, మేము చెయ్యము అన్నట్టు ఏదో మాట్లాడేదని తెలుస్తుంది. సో ఒకవేళ వాళ్ళకి ఏమైనా క్లారిటీ కావాలంటే దయచేసి మీరు మండల్ హెడ్ ఎవరైతే ఉన్నారో, మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మీ మెడికల్ ఆఫీసర్కి ఒకసారి చెప్పండి. ఎవరైతే ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ విషయంలో మాత్రం ఎట్లాంటి నిర్లక్ష్యం చేసినా కూడా గవర్నమెంట్ అయితే సిద్ధంగా లేదు, చూస్తూ కూర్చోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ, వాళ్ళకి అవసరమైతే ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే ఎలిజా కిట్లు కూడా పంపిస్తామంటారు. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ మీకు ఫస్ట్ ఐడెంటిఫై చేసేది ఎలిజా టెస్ట్ తోటి ఐడెంటిఫై అవుతుంది. ఎలిజా టెస్ట్తో కావాలంటే కిట్స్ రావాలి, కొంచెం కాస్ట్లీ కిట్స్ ఉంటాయి. కాబట్టి మీ డిఎంహెచ్ఓ గారికి చెప్తే డిఎంహెచ్ఓ గారు ఎలిజా కిట్స్ కూడా పంపిస్తాం, క్యాంప్ పెడతామంటున్నారు. కాబట్టి దయచేసి అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, పబ్లిక్ ఏదైనా ఎవరైనా ఇంటికి పోయినప్పుడు కూడా, ఇప్పుడు మన ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. పర్టికులర్ చేయకుంట దగ్గర ఉన్న ఒక తండాలో, ఒక విలేజ్లో ఏంటంటే, నా ఇంట్లో నీళ్లు నేను వారబోయాను, నా ఏదైతే గోడెల్లో ఉన్న నీళ్లు వారబోయాను, లేకపోతే పాత టైర్లు నేను పారేయను, ఇట్లాంటివన్నీ ఆయన మొండికేసింది. ఆయన మొండికేస్తే ఆయన వదిలేస్తారు. అట్లా ఆ ఒక్క ఇంట్లోనే 5గురికి జ్వరాలు వచ్చింది. కాబట్టి పబ్లిక్కి ఒకటి ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళకి ఏంటంటే ఆ టైర్లు దాంతో ఇంకేదో చేద్దాం అని ఆలోచన ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఆ ఇంటిల్లి పాదికి ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల పక్క వాళ్ళకి అక్కడ నుంచి మొత్తం విలేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టోరేజ్ వాటర్ ఉండకుండా చూడండి. చెత్తా చెదారం లేకుండా, స్టోరేజ్ వాటర్ లేకుండా, ఈ పాత టైర్లు కానీ ఇంకోటి కానీ పెట్టకుండా
కొంచెం కంప్లీట్ నీట్నెస్ మెయింటైన్ అయ్యేటట్టు చూడండి. ఒకవేళ వాళ్ళు వినకపోతే బలవంతంగానైనా తీయండి. 99% ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. వినకపోతే బలవంతంగానైనా తీయండి. సారీ, మీరు తీయమని కాదు, ఏదైతే మీకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ మీకు ఏదైతే ఉందో వాళ్ళతో చేయండి. వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనం చేసేది వాళ్ళ కోసం. తర్వాత ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్లో కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వండే నీళ్లు, పిల్లలు తాగే నీళ్లు, ఎందుకంటే డెంగ్యూ మేజర్గా వాటర్ ద్వారానే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి తాగే నీళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వండే నీళ్ళలో కూడా, ఎందుకంటే మీరు అంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మీరు నీళ్ళు ఏంటంటే ఎవరికో ఈ పర్టికులర్ మినరల్ వాటర్ సప్లై వాళ్ళకి చెప్తున్నారు. సరే, వాళ్ళు బాగా మంచిగా బబుల్స్ ఇస్తున్నారు, లేకపోతే ట్యాంక్ వచ్చి నింపిపోతున్నారు. కానీ ఆ ట్యాంక్ ఎన్ని రోజులకు అడుగుతున్నాం మనం. మీరు అనొచ్చు, సార్ తెచ్చేది ఫ్రెష్ వాటరే సార్, ఫ్రెష్ వాటర్ తెచ్చిపోస్తాం సార్ అని చెప్తున్నారు. ఆ ఫ్రెష్ వాటర్ తెచ్చిపోసే ట్యాంక్ కనీసం మన ఇంట్లో బిందె ఉంది, మనం నీళ్ళ బిందె పోతే కనీసం రోజు మనం ఎప్పుడు నీళ్ళు నింపుకున్నా దాన్ని ఒకసారి కడిగి నింపుకుంటాం. అట్లాంటిది మన దగ్గర పోస్తున్న వాటర్ ట్యాంకర్ మనం ఎన్ని రోజులకు ఒకసారి కడుగుతున్నాం. అదొకసారి దయచేసి అర్థం చేసుకోండి. టైము మీరు గారికి చెప్తే మేడం మాకు చెప్తారు, మేము పెడతా అంటున్నాం. మరి నువ్వు నాకు చెప్పాలి కదా, మీరు అలా ఉన్నప్పుడు నాకు చెప్పి నేను ఏ గారు చెప్పి అంటే ఆయన చెప్తే వాళ్ళు వస్తాయి. మీరు చేసుకుంటే కొంచెం అది పంపించినప్పుడు ఇప్పుడు నేను మీకు ఒక ట్యాబ్ ఉంటుందంట కదా, మీకు యాప్ అండ్ ట్యాబ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఆశా వర్కర్స్ ఎంటర్ చేసిన ట్యాబ్లో డాటా మొత్తం మీకు డిస్ప్లే రాదు, మీకు యాక్సెస్ రాదు. కొన్ని మీరు చేసిన డాటా ప్రకారం మీకు దాంట్లో కేసెస్ ఏం లేవు ఇప్పటివరకు. శంకరంపేట మండలంలో మొత్తం ఇక్కడ ఒక డైలీ మరి మండలం మొత్తం నాకు ఎక్కడ రాదు. సరే, మీరైనా మీరు అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి మీ సూపర్వైజర్ డాక్టర్ ఎవరైతే దానికి మాట్లాడి కేసెస్ ఒక రిపోర్ట్ అయితే ఎన్ని కేసెస్ మండలం నాకు ఒక లోకల్ లేకపోతే మీ పరిధిని కాదు, నాకు ఎంటైర్ మండలం డీటెయిల్స్ కావాలి. ఎంటైర్ మండలంలో విలేజ్ వారీగా ఎక్కడైనా కేసెస్ డిటెక్ట్ అయ్యాయి, ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీరు అంగన్వాడీ మీరు మొత్తం ఎంటైర్ మండలం కదా, వీళ్ళకి ఇక్కడ మండల హెడ్ ఎవరు సిడిపి అవసరం, మండలానికి ఒక సూపర్వైజర్, శంకరంపేట మండల్ స్పెషల్ ఆఫీసర్. మరి ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారంగా, కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో ఏంటంటే మనకి ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్, తర్వాత మలేరియా ఫీవర్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం కొన్ని స్పెషల్ డ్రైవ్, అంటే ఈ వ్యాధులు రాకుండా అరికట్టడం ఒకటి, అది ఏ రకంగా మనం చేయాలి, దానికోసం స్పెషల్ డ్రైవ్ అంటే ఏం చేయాలి మనం. తర్వాత మీరందరూ కూడా ఏంటంటే ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. ఫీల్డ్ సర్వే చేస్తున్నారు, అంటే ఎక్కడెక్కడ మనకి డెంగ్యూ ఫీవర్ ఉంది, తర్వాత మలేరియా ఫీవర్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం కొన్ని స్పెషల్ డ్రైవ్, అంటే ఈ వ్యాధులు రాకుండా అరికట్టడం ఒకటి, అది ఏ రకంగా మనం చేయాలి, దానికోసం స్పెషల్ డ్రైవ్ అంటే ఏం చేయాలి మనం. తర్వాత మీరందరూ కూడా ఏంటంటే ఫీల్డ్ సర్వే చేస్తున్నారు.
ఎక్కడైనా ఫీవర్స్ వచ్చినాయా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఇంకేమైనా శానిటేషన్ పరంగా తీసుకోవాల్సినటువంటి ఏమైనా చర్యలు ఏమైనా తీసుకోవాలా మనం శానిటేషన్ పరంగా, లేదా స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీ సెంటర్లలో కానీ లేకపోతే మన బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఇంకెక్కడైనా సరే మనకు అన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా. ఎందుకంటే స్కూళ్ళలో ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్కడన్నా ఏమైనా తేడా వస్తాయంటే ఎక్కువ మంది పిల్లలు ఒకే చోట ఉంటారు కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూళ్ళల్లో కూడా ఎక్కువగా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే మనకు స్కూళ్ళల్లో ఈ కుకింగ్ స్టాఫ్ ఉన్నారు, అంటే వంట వండుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఏంటంటే ఒకసారి ప్రాపర్గా చెక్ చేయండి. రెండోది ఏంటంటే మీరు ఎవరైతే అంటే ఇంటింటి సర్వే చేస్తున్నారు, అంటే ఎక్కడైనా ఇంట్లలో జ్వరాలు ఉన్నాయా, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఉన్నప్పుడు మాత్రం దయచేసి కరెక్ట్ సర్వే చేయండి. ఎవరు చేస్తున్నారు ఆ సర్వే? ఆశా వర్కర్స్ చేస్తున్నారు. ఆశా వర్కర్స్ చేస్తున్నప్పుడన్నా ఎందుకంటే మనకు కలెక్టర్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడైనా ఫీవర్స్ కనుక ఒక 4, 4, 5 అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఇమ్మీడియట్గా క్యాంపులు ఏర్పాటు చేస్తారంట. కాబట్టి దయచేసి మీరు ఏంటంటే ఏదో నామకే వస్తే చేయకుండా, అంటే ఏదో జ్వరం వచ్చిందంటే ఏదో ఒకళ్ళకి వచ్చిందని రాసుకొని పోవడం కాకుండా కరెక్ట్గా వెరిఫై చేయాలి. కరెక్ట్గా వెరిఫై చేస్తే ఏంటంటే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మీరు చేసిన వెరిఫికేషన్ని మళ్ళీ డబుల్ చెక్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనం పొరపాటుగా సరే మనం కావాలని చేసినామా లేకపోతే పోతూ బై మిస్టేక్ జరిగిందని అనుకుంటే ఆ ఒక్క ఇంటిని మనం కనుక వదిలిపెడితే దానివల్ల చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు ఎఫెక్ట్ అయితే కూడా మనం ఊహించలేము. అది పెద్ద ఎత్తున సమస్య వస్తే మాత్రం అందరికీ కూడా అది చెడ్డది, మన వల్ల గవర్నమెంట్ కూడా చెడ్డపరుస్తుంది. దయచేసి అట్లా కాకుండా ఏంటంటే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు, మీరు మీ పని అయినా లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ అయినా సరే ఎవరైనా సరే మీ పనులు మాత్రం కొంచెం దయచేసి ఎక్కడా కూడా నిర్లక్ష్యం చూపించకుండా శానిటేషన్ వర్క్ కానీ ఇప్పుడు మీ దగ్గర జీపీ శానిటేషన్ ఎవరు ఎందుకు అన్నమందికి ఇట్లా అవుతుంది మరి? సార్ బియ్యం అట్లా వచ్చినాయి కాబట్టి ఇచ్చుకోబోతుంది సార్ అన్న. బియ్యం మీకు మంచి చేయడానికే సార్ వచ్చి ఇచ్చుకోబోతుంది. అవునమ్మా, ఇచ్చుకపోతున్నప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేస్తే అయిపోతుంది కదా. నూనె ఎక్కువ ఇచ్చుకోవచ్చు సార్. పోదు ఇన్ని సంవత్సరాల కల్లా వంట చేస్తున్నాను గంట మాత్రం కదా. కొన్ని బియ్యము అట్లా వస్తున్నాయి సార్. కొన్ని బియ్యం చారి చారి ఏం చారమ్మా ఇది? ఇది పచ్చి పులుసు సార్, సాంబార్. దానికి చిక్కుడుకాయ తోడు, చిక్కుడుకాయ తోడు, చిక్కుడుకాయ తోడు పచ్చి పులుసు. ఇది ఏడ వంట చేస్తారు మీరు? ఇక్కడ కట్టెల పొయ్యి. అదే మరి ఇప్పుడు ఈరోజు నేను ఏమున్నాయి ఈరోజు తిన్నారా దాదా కాదు ఈరోజు మీకు తెలియదా? మరి మీరు ఫాలోఅప్ చేయాలి కదా. మీరే ఇస్తున్నారు ఆకుకూర ఎందుకు నిన్న మరి ఇంతసేపు అయింది సార్ గ్రామ పంచాయతీని పిలిచి మీరు ఇప్పుడు ప్రతి స్కూల్ వాళ్ళు మాకు పిలిచి క్లీన్ చేయించుకుంటారు. మీరు కనీసం అడగట్లేదు. పంచం గారికి చేయండి. అట్లా కాదండి, మీరు మెయింటెనెన్స్ చూసుకోరా? మరి అదేనా మెయింటెనెన్స్ మీరు చూసేది? స్కావెంజర్కి దానికి ఏం సంబంధం అండి? స్కావెంజర్కి దానికి ఏం సంబంధం? మరి మాట్లాడితే మనకు కొంచెం అర్థం ఉండాలి. స్కావెంజర్కి పందులకు ఏం సంబంధం అండి? చెట్లన్నీ ఉన్నాయి, చెప్తే పంపియ మామయ్య
ఇదంతా క్లీన్ చేయించుకోవచ్చు. నేను మీరు కూడా చెత్త చెదారాలు చేస్తే పందులు తిరుగుతుంటే పిల్లలు ఎట్లా పోతారమ్మా క్లాసెస్కి? ఎక్కడ పోయినా సరే ఒక కవర్లో వేయాలని చెప్తున్నాను. మరి బుట్టలు వేసి అక్కడ ఎందుకు వేస్తున్నారు మరి? ఇప్పుడు అన్నము ముందు ముందు మంచిగా ఉన్నది నీళ్ళు పెట్టారు. ఏంటండి లోపల ఏ బాబు ఇట్లా లోపల లోపల బ్యాగ్ లోపల కాదండి. పిల్లలు తినేటప్పుడు మీరు పాలేదు లోపల పిల్లలు తినేటప్పుడు మీరు పిల్లలు అయినా కన్నా ముందన్నా ఎంత చెత్త ఉందండి. వర్షాకాలం చెప్తే ఎవరైనా చెట్లు చెప్తే ఇక్కడే మొత్తం పోతున్నారు. ప్రకారం అంత లేదు. దాంట్లో బియ్యం అది కలగడం